పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు నిరంతరం కృషి చేస్తూ ఎంపీ రఘునందన్ రావు తెల్లాపూర్కి ఎస్టీపీ నిర్మాణం కోసం 60 కోట్ల రూపాయలను మంజూరు చేయించారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో తెల్లాపూర్ నైబర్హుడ్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు అన్ని కాలనీల సమిష్టి సమావేశంలో పాల్గొన్నారు ఆయన. అయితే రఘునందన్ రావుకు స్థానికులు మురుగునీటి వ్యవస్థ లేక పడుతున్న ఇబ్బందులను వివరించారు. దీనిపై తాను ఎంపీగా గెలవగానే చర్యలు తీసుకుంటానని ఆనాడు రఘునందన్ రావు మాట ఇచ్చారు. 3 గంటలకు చాలా స్మెల్ వస్తుందండి. ఈ చెరువులు కలుషితం వలన స్మెల్ వస్తుంది. ఆ గాలికి ఏకదం పొద్దున్నే గాలికి మార్నింగ్ వాకింగ్ చేసేటోళ్ళకి 4-5 గంటలప్పుడు స్మెల్ వస్తుంది. దీని మీద మేము కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. అయితే ఇన్ని 10 ఏళ్ల నుంచి ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఇంత ముందు వచ్చిన 1 ఇయర్ నుంచి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఎంపీలు వాళ్ళు, ఎమ్మెల్యేలు వాళ్ళు, మినిస్టర్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు ఇంత 10 ఏళ్లలో ఏం చేయలేదు. అన్ని వాళ్ళ అక్కడిక్కడ ఎవరు గేటెడ్ కమిటీలో పోవడము, బిల్డర్ తాను పోవడం, డబ్బులు తినడం తప్ప ఎవరు ఇంత ఒక చిన్న పని చేయలేదు. రఘునందన్ రావు గారు వచ్చిన తర్వాత హెచ్ఎండబ్ల్యూఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి లెటర్ ఇవ్వడం వల్ల ఈ రోజు 60 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకొని తెల్లాపూర్కి ఇంత మంచి పని చేసినటువంటి రఘునందన్ రావు గారికి మా తెల్లాపూర్ గ్రామ ప్రజలు, అలాగే మా తెల్లాపూర్లో ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీ ప్రజలందరూ ఆయనకు మనసారా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇచ్చిన హామీతో అధికారులతో సమావేశమై సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలపై చర్చించారు. తెల్లాపూర్లో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ మంజూరుకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ దాని కిషోర్ను కలిసి వినతిపత్రం అందించారు. సమగ్ర మురుగునీటి వ్యవస్థ, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఆవశ్యకతను పూర్తి డేటాతో ఆయనకు వివరించారు. దీంతో 60 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఎస్టీపీ మంజూరు చేస్తున్నట్లు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా తెల్లాపూర్ ప్రాంతంలోని పారిశుద్ధ్య సమస్యలు తీరి సమగ్ర అభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు సహాయపడనుందని పేర్కొన్నారు.